అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేయక ఆఖరి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? మొండితనం వద్దు, సాహసం చేయవద్దు అన్నది మిస్ జూలీ. యుగంధర్ తల ఊపి రెండు చేతులు పైకెత్తి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగాడు. మీ అసిస్టెంట్ రాజు తప్పించుకుపోయాడు. యుగంధర్ మొహం వికసించింది. ఇక తనకు ప్రతిబంధకం ఏమీ లేదు. నన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారు? చెబితే కానీ రారా అడిగింది జూలీ హేళనగా. సరే పదండి అన్నాడు యుగంధర్. గుడ్, మీరు చాలా బుద్ధిమంతులైనారు అని నవ్వుతూ జూలీ లేచి నిల్చుంది. ఆ ఇద్దరు వస్తాదులు ముందుకొచ్చారు. అటువంటి అవకాశం కోసమే కాచుకునున్న యుగంధర్ ఒక వస్తాదుని జూలీ వైపు ఒక్క తోపు తోశాడు. ఏం జరిగింది గ్రహించే లోపనే జూలీ మీద ఆ వస్తాదు పడటం, ఇద్దరు ఒకరి మీద ఒకరు కుప్పగా కూలటం జరిగింది. రెండో వస్తాదు యుగంధర్ మీద కురికాడు. పడిపోయిన ఆ వస్తాదు జూలీ నిమిషంలో లేస్తారని యుగంధర్కి తెలుసు. అందుకే సందేహించకుండా బిగించిన పిడికిలితో ఆ వస్తాదును గొంతు మీద బలంగా గుద్దాడు. అంతటి వస్తాదు ఆ దెబ్బకు కళ్ళు తేలవేసి నేల మీద పడ్డాడు. లేవబోతున్న వస్తాదుని జూలీని చూశాడు యుగంధర్. జూలీ పిస్తోలున్న చేయి కదుపుతోంది. యుగంధర్ ఒక్క గంతులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జూలీ చేతి మీద బూట్స్ కాలు పెట్టి నొక్కాడు. అమ్మో అని అరిచింది జూలీ. యుగంధర్ వంగి ఆమె చేతిలోని పిస్తోల్ లాక్కొని తన మీదకు ఉరుకుతున్న వస్తాదు కాలికి గురిపెట్టి పేల్చాడు. ఆటలాడటం కాదు, దూరంగా వెళ్ళి కూర్చో. అడుగు ముందుకు పెట్టావా ప్రాణాలు ఎగిరిపోతాయి అన్నాడు యుగంధర్. పడిపోయిన రెండో వస్తాదు మూలుగుతూ లేస్తున్నాడు. పడుకునే ఉండో అని గర్జించాడు యుగంధర్. తర్వాత జూలీ వైపు తిరిగి, ఆడదానివని కనికరిస్తావని అనుకోకు, కదలకు అంటూ టెలిఫోన్ వద్దకు వెళ్ళాడు. తీగలు కత్తిరించేసున్నాయి. బిసుగ్గా తీగలను మళ్ళీ కలిపి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి టెలిఫోన్ చేశాడు. మిస్టర్ రాజు. రాజు వెనక్కి తిరిగాడు. యుగంధర్ ఇంట్లోంచి ఫోన్ చేశారు, వెంటనే రమ్మన్నారు అంటూ స్వరాజ్యరావు జీపు కారు వైపు పరిగెత్తాడు. రాజు ఇన్స్పెక్టర్ వెనకే పరిగెత్తి వ్యానేది అడిగాడు. వెనకొస్తోంది అని చెప్తూనే ఇన్స్పెక్టర్ కారు స్టార్ట్ చేశాడు. యుగంధర్ ఇంటి ముందు కారు ఆగింది. స్వరాజ్యరావు రాజు కారు దిగి లోపలికి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే కనిపించిన దృశ్యం చూసి రాజు ఆశ్చర్యంతో, వీళ్ళని ఎలా తెచ్చారు సార్ అడిగాడు నవ్వుతూ. నేను తీసుకురాలేదు, నన్ను తీసుకుపోవటానికి వాళ్లే వచ్చారు అన్నాడు యుగంధర్. ముగ్గురు ఇంకా నేల మీదే పడుకొని ఉన్నారు. వ్యాన్లోంచి డజన్ మంది పోలీసులు దిగొచ్చారు. వీళ్ళని తీసుకెళ్ళి లాకప్లో పెట్టండి అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పుడే వద్దు, వాళ్ళతో నేను మాట్లాడాలి అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు తల ఊపాడు. యుగంధర్ లోపల గది తలుపు తీసి ఒక వస్తాదిని ఆ గదిలోకి రమ్మని పిలిచాడు. వస్తాది వచ్చి కూర్చోగానే చెప్పు అన్నాడు యుగంధర్. ఆ వస్తాదు బెదురుతూ యుగంధర్ని చూశాడు. సార్ క్షమించండి సార్, నాకు మా వాడికి ఏమీ తెలియదు సార్. తండియారు పేటలో ఉంటున్నాం. ఆ పేటలో మాకు మంచి పేరుంది సార్. ఏంటి రౌడీలనే అడిగాడు యుగంధర్. ఆ వస్తాదు బెదురుతూ తల ఊపి, ఆమె ఎవరో వచ్చి మనిషికి 100 రూపాయలు ఇస్తానని తనతో కూడా వచ్చి సహాయం చేసి పెట్టమని అడిగింది, వచ్చాం అన్నాడు. యుగంధర్ స్వరాజ్యరావుని పిలిచి, వీళ్ళిద్దరూ తండియార్పేటలో పేరు మోసిన రౌడీలట, నిజమేనా అడిగాడు. స్వరాజ్యరావు తల ఊపాడు. సరే వీళ్ళని తీసుకెళ్లి రౌడీలలో ఉంచండి అని చెప్పాడు యుగంధర్. ఆమెతో నాకు పనుంది అన్నాడు యుగంధర్. ఇక రాజు చెప్పిందంతా యుగంధర్ విన్నాడు. అయితే సుదర్శనం ఇంకా వాళ్ళ బందీగా ఉన్నాడన్నమాట. అతన్ని హత్య చేయకుండా ఎందుకు బందీగా ఉంచారో ఊహించలేకుండా ఉన్నాను. వీళ్ళు టైం బాంబులు తయారు చేస్తున్నారని, ప్రసాద్ బిస్కెట్ అరపౌను డబ్బాల సైజులో ఇమిడే అంతటివి చేస్తున్నారని తెలుసు. కానీ ఆ టైం బాంబులు ఎందుకు చేస్తున్నది, ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించడానికి తయారు చేస్తున్నది ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు యుగంధర్. మనం ఇలా ఆలోచిస్తూ కూర్చునే బదులు ఆ జూలీ రాజు ముగించకముందే పద అన్నాడు యుగంధర్. యుగంధర్ తలుపు గడియ తీశాడు. గదిలో మంచం మీద కూర్చుంది జూలీ. యుగంధర్ రాజు గదిలోకి వెళ్ళగానే లేచి నుంచుంది. కూర్చో, నీతో మాట్లాడటానికి వచ్చాం అన్నాడు యుగంధర్. మీతో నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు ఆడదానివని నిన్ను కనికరిస్తాననుకుంటున్నావేమో. నాకు నీ మీద దయాదాక్షిణ్యం ఏమాత్రం లేదు.
అడిగిన ప్రశ్నలకు సూటిగా నిజమైన జవాబులు చెప్పావంటే నీకు శిక్ష విధించడంలో కనికరం చూపించమని అధికారులకు సిఫారసు చేస్తాను. మీ సిఫారసు అనవసరం అన్నది జూలీ. యుగంధర్ రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మగాడైతే హింసించి నిజం చెప్పించచ్చు, ఆడదాన్ని హింసించడం ఎలాగా? జూలీ, నువ్వు చాలా అందమైన దానివి, తెలివైన దానివి, చదువుకున్న దానివి. నీ తెలివి, నీ చదువు నిన్ను ఇలా వక్రగతిని ఎందుకు నడిపించాయో ఊహించలేకుండా ఉన్నాను. నీ తెలివి, చదువు ఎవరూ నాశనం చేయలేరు, కానీ నీ అందాన్ని బెదిరించి ప్రయోజనం లేదు. నేను మీతో మాట్లాడను. యుగంధర్ పెదవి విరిచి రాజును చూసి తల ఊపాడు. రాజు స్టవ్ తీసుకొచ్చి ఆమె ఎదురుగా బల్ల మీద పెట్టి వెలిగించాడు. తర్వాత 2 ఇనప కడ్డీలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టాడు. యుగంధరు రాజు సిగరెట్లు వెలిగించారు. ఒకరితో ఒక్కరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజు 5 నిమిషాలకోసారి ఆ ఇనప కడ్డీలను మంట మీద తిప్పుతున్నాడు. 20 నిమిషాల తర్వాత ఇనప కడ్డీలు పైకి తీశాడు. ఎర్రగా నిప్పు కణాల మల్లే ఉన్నాయి అవి. నున్నని నీ చెంపలు అందవికారం చేసుకోకు అన్నాడు యుగంధర్. రాజు 2 కడ్డీలు తీసుకుని ఆమె వైపు నడిచాడు. జూలీ, మొండితనం చేయకు. ఈ హింస భరించలేక తర్వాత ఎలాగూ చెప్తావు, వృధాగా బాధెందుకు అన్నాడు. జూలీ జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకుని పళ్ళు బిగించింది. రాజు మరింత దగ్గరికి వెళ్ళాడు. ఇనప కడ్డీల వేడి చెంపలకు తగులుతోంది. చెప్పు, చెంపల మీద పెడుతున్నాను. జూలీ కళ్ళు తెరవలేదు, నోరు మెదపలేదు. రాజు యుగంధర్ వైపు చూశాడు. యుగంధర్ పెదిమ విరిచాడు. రాజు విసుగ్గా కడ్డీలను గదిలో ఒక మూల పడేశాడు. జూలీ కళ్ళు తెరిచి రాజుని యుగంధర్ని చూసి వెటకారంగా నవ్వి, మీ ఇద్దరూ ఆ పని చేయలేరని నాకు తెలుసు అంది. రాజు యుగంధర్ తలలు వంచుకుని వెళ్ళిపోయారు. తనను హింసించలేనందుకే సిగ్గుపడుతున్నారో, హింసిస్తామని బెదిరించినందుకే సిగ్గుపడుతున్నారో జూలీ గ్రహించలేకపోయింది. రాజు దీపం వెలిగించాడు. మంచం మీద పడుకున్న జూలీ కళ్ళు చిట్లించి తలుపు వైపు చూసి నవ్వి, మళ్ళా హింసించడానికి వచ్చావా అడిగింది. రాజు ఒక వేలు పెదిమలకు అడ్డంగా పెట్టి మాట్లాడొద్దని సంజ్ఞ చేసి ఆమె మంచం దగ్గరికి వెళ్ళాడు. జూలీ కనుబొమ్మల పైకెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. రాజు ఆమెను లేచి నిల్చోమని సంజ్ఞ చేశాడు. హేళనగా నవ్వుతూ జూలీ లేచి నుంచుంది. రాజు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి నాటకం అడిగింది జూలీ గొంతు తగ్గించి. రాజు 2 చేతులు చాచి జూలీ చుట్టూ వేసి ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. జూలీ పెనుగులాడలేదు. నా మీద ఉన్నట్టుండి ఇంత వ్యామోహం ఎలా కలిగింది అడిగింది జూలీ. జూలీ, నేను లేకపోతే యుగంధర్ నిన్ను చిత్రహింస పెట్టేవాడు అన్నాడు రాజు. అలాగా, నువ్వు వద్దన్నావా? జూలీ, నీ అందాన్ని నాశనం చేస్తుంటే ఎలా ఊరుకోగలను చెప్పు అంటూ రాజు జూలీని మళ్ళీ కావలించుకుని ఆమె చెంపలు, గడ్డము, నుదురు, పెదిమలు ముద్దులతో నింపేశాడు. జూలీ మొహం తిప్పేయలేదు, అతన్ని ప్రోత్సహించనూ లేదు. రాతి బొమ్మలా నిల్చుంది. జూలీ, నిన్నెక్కడి నుంచి తప్పిస్తాను అన్నాడు రాజు. జూలీ చిన్నగా నవ్వి, నమ్మలేకుండా ఉన్నాను, నిజంగానా అంది. అవకాశం చూసుకుని తప్పిస్తాను. యుగంధర్ ఇంట్లోనే ఉన్నారు, బయట పోలీసులు కాపలా కాస్తున్నారు. జూలీ నిట్టూర్చి, నిజంగా నన్ను తప్పిస్తావా? ఎందుకు, నీకేమిటి ప్రతిఫలం అడిగింది. రాజు జూలీని ఆపాదమస్తకం పరీక్షగా చూసి, నువ్వు అందంగా ఉండటమే కారణం అన్నాడు. నాకు తెలుసు, నన్ను తప్పించినందుకు నీకు ప్రతిఫలం కావాలి. సరేరా అని రాజుని చేయి పట్టుకుని మంచం మీదకి లాగింది జూలీ. రాజు మంచం మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. జూలీ, ఆడదానివి, నువ్వెందుకు ఇంతటి అపాయకరమైన పనిలోకి దిగావో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు ఆమె చెంపలు నిమురుతూ. ప్లీజ్ టైం వేస్ట్ చేయకు అన్నది జూలీ. ఆమె చెక్కిళ్ళు ఎర్రనయ్యాయి, బరువుగా ఊపిరి పీలుస్తోంది. తొందరేం లేదు, యుగంధర్ ఇప్పుడు అప్పుడే మేడ మీదకి రారు, ల్యాబొరేటరీలో ఉన్నారు అన్నాడు రాజు. ఇక డిటెక్టివ్ యుగంధర్ పచారులు చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూర్చున్నాడు. జూలీ మన ఆధీనంలో ఉంది. కాసిం బక్కర్ని ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎందుకు కాచుకున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్. అరెస్ట్ చేసి ఏం చేస్తాం? అసలు వాళ్ళు చేస్తున్న కుట్ర ఏమిటో మనకు తెలియదు. టైం బాంబులు చేస్తున్నారు. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. వాళ్ళ కూటంలో ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకోవాలి. మీరు చెప్పిన విషయాలను బట్టి ఆ జూలీ సులభంగా చెప్పే మనిషిలా లేదు. హింసించినా కూడా చెప్పే మనిషి కాదు, కానీ ఆమె చేత చెప్పించాలి. రాజు ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడు.
అంతలో రాజు ఆ గదిలోకి వచ్చాడు. నీ ప్రణయం ఎలా సాగుతోంది అడిగాడు యుగంధర్. రాజు నవ్వాడు. చాలా సులభంగా సాగుతోంది, ఇంకొంచెం వ్యవధి కావాలి. జూలీని లొంగతీస్తాను, అది నిశ్చయం అన్నాడు రాజు. గుడ్. కొన్ని విషయాలైనా చెప్పించావా అడిగాడు ఇన్స్పెక్టర్. సుదర్శనం గురించి చెప్పింది. అతన్ని ఎందుకు హత్య చేయలేదో చెప్పింది. ఎందుకట? నరహరి నుంచి సంపాదించిన కాగితం వాళ్ళ కాగితం కాదట. అంటే? సుదర్శనం నాటకం ఆడాడు. శత్రువులు వెంటాడుతున్నారని తెలుసుకుని వాళ్ళని తప్పుదారిలో పెట్టేందుకు ఒక కవర్లో తెల్ల కాగితం పెట్టి నరహరికి ఇచ్చి దాచమన్నట్ట సుదర్శనం. నరహరి నుంచి దొంగిలించిన కవర్లో తెల్ల కాగితం మాత్రమే ఉందట. తర్వాత సుదర్శనాన్ని పట్టుకున్నారా? వెంటనే ఎందుకు హత్య చేయలేదు అడిగాడు యుగంధర్. ఆ కాగితం సుదర్శనం ఎక్కడ దాచింది తెలుసుకోవాలి కదూ. ఆ కాగితం చాలా అవసరమైందట. అది లేకపోతే వాళ్ళ పని చాలా కష్టమైపోతుందట. ఆ పని ఏమిటో చెప్పలేదా మరి? ఇంతవరకు చెప్పలేదు. కాసిం బక్కర్ని కస్టడీలోకి తీసుకుంటే అడిగాడు స్వరాజ్యరావు. రాజు మళ్ళీ జూలీ గదిలోకి వెళ్ళాడు. ఇక జూలీ ఆ ఇన్స్పెక్టర్ కిందే ఉన్నాడు, వెళ్ళటం లేదు. ఏం చేయను? జూలీ రాజు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని తల తన మొహం మీదకి లాక్కుని ముద్దు పెట్టుకుంది. పోనీలే, ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిన తర్వాతే నన్ను విడిపించు అన్నది జూలీ. రాజు జూలీని దిగులుగా చూస్తూ నిన్ను విడిపిస్తే నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. అయితే అడిగింది జూలీ. నువ్వు మళ్ళా నాకు కనిపించవు. నిన్ను వదిలి నేను ఎలా బతకగలను? రాజు పెదిమల మీద చిటికెన వేలుతో చిన్న దెబ్బ వేసింది జూలీ. యూ క్రేజీ బాయ్, అందుకని నన్ను ఇక్కడే ఉంచుతావా అంది. ఆ ఇన్స్పెక్టర్ నన్ను జైల్లో పెడతాడు. జూలీ నవ్వి ఏం చేయమంటావు అడిగింది. నేను నీతో వస్తాను. జూలీ చటక్కన లేచి కూర్చుంది. రాజు, నిజంగా నాతో వచ్చేస్తావా? మాలో చేరిపోతావా? ఈ యుగంధర్ దగ్గర పని మానేస్తావా? నిజం చెప్పు అడిగింది ఆత్రంగా. రాజు తల ఊపాడు. రాజు, నిన్ను వదిలి ఎలా వెళ్ళటమా అని నేను మదనపడుతున్నాను. ఈ ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ప్రాణం కోసం పారిపోవలసి వస్తుంది. మళ్ళీ నీకు కనపడే అవకాశం ఉండదు. అవును, అందుకే నీతో వచ్చేస్తాను. మనమిద్దరం ఏదైనా ఊరికి పోదాం. అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండిపోదాం. నేను దాచుకున్న డబ్బు కనీసం 1-2 ఏళ్ళు సరిపోతుంది. ఆ తర్వాత నింపాదిగా ఆలోచించవచ్చు. అవును, కానీ వెంటనే నేను నీతో ఏ ఊరికి రాలేను. కొన్ని పనులున్నాయి. అవి చేయకుండా పరారీ అయితే నా ముఠా వాళ్ళు నన్ను వెతికి పట్టుకొని చంపేస్తారు. ఏమిటా పనులు? నిజంగా నీకు చెప్పాలనే ఉంది, కానీ ఇంకా పూర్తిగా నీ మీద నమ్మకం కుదరలేదు. నీకు నా మీద పూర్తిగా నమ్మకం కుదిరేందుకు ఏం చేయమంటావు అడిగాడు రాజు దీనంగా. జూలీ నవ్వి నన్ను ముద్దు పెట్టుకోవడం తప్ప నీ మీద నమ్మకం కుదిరేందుకు నువ్వేం చేసావు అసలు? రాజు, ఈ ఇంట్లో నుంచి నన్ను తప్పించగానే మనం బయటికి వెళ్ళగానే చెప్తాను. అప్పుడు నమ్మకం కుదురుతుంది అంది. రాజు తల ఊపి వెళ్ళిపోయాడు. ఇక జూలీ, ఈ రాత్రి కాసిం బక్కరింటిని సోదా చేస్తున్నారు అన్నాడు రాజు. జూలీ పకపక నవ్వి ఎందుకు అడిగింది. ఏమో, యుగంధరు ఇన్స్పెక్టరు వెళ్తున్నారు. నన్ను ఒక కానిస్టేబుల్ని నీకు కాపలా ఉంచుతున్నారు. అయితే ఈ రాత్రే మనం తప్పించుకుపోవచ్చు. ఎన్ని గంటలకి అడిగింది జూలీ ఆత్రంగా. 10 గంటలకి. అయితే నువ్వు నాకు సహాయం చేయాలి. చెప్పు. నెంబర్ 00373కి టెలిఫోన్ చేయి. ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు అందరినీ సమావేశం కమ్మని జూలీ చెప్పమందని చెప్పు. ఎక్కడ సమావేశం అవమని చెప్పను? ఆ సంగతి చెప్పనవసరం లేదు, వాళ్ళకు తెలుసు అందామె. బయలుదేరుతున్నామా అడిగింది జూలీ. రాజు తల ఊపాడు. జూలీ కళ్ళు చెమ్మగిల్లాయి. రాజు, ఒక్కసారిట్రా అంది. రాజు ఆమెను సమీపించాడు. జూలీ అతన్ని కావలించుకొని ఈ గదిలోంచి వెళ్ళిపోతున్నందుకు ఒక విధంగా దిగులుగా ఉంది. చాలా ఆనందంగా గడిచాయి ఈ గదిలో గడియలు అన్నది. రాజు మొహం తిప్పేసుకుని పద అన్నాడు. చీకట్లో ఇద్దరూ మెట్లు దిగి హాల్లోకి వెళ్ళి నిలబడ్డారు. ఆ కానిస్టేబుల్ అడిగింది జూలీ. రాజు సోఫా వెనక చూడమని సంజ్ఞ చేశాడు. సోఫా వెనక పడున్నాడు అతను. చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి. నోట్లో రుమాలు కుక్కి ఉంది. జూలీ నవ్వి కారుందా అడిగింది. రాజు తల ఊపాడు. వీధిలో ఒక కారు ఆగి ఉంది. రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన కూర్చున్నది జూలీ. కారు స్టార్ట్ చేసి ఎక్కడికి అడిగాడు రాజు. స్పీడ్గా పోనీ చెప్తాను అన్నది జూలీ.
కారు స్పీడ్గా పోతోంది. గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళమని చెప్పింది జూలీ. కొంత దూరం వెళ్ళాక ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అడిగాడు రాజు. చెప్తాగా. అన్నట్టు ఒక విషయం చెప్తానన్నావు. చెప్తాను, తొందరపడకు. మరో 5 మైళ్ళు వెళ్ళాక ఒకసారి కారు ఆపు అంది జూలీ. రాజు కారు ఆపాడు. ఎందుకు ఆపమన్నానో తెలుసా? తెలియదు. ఇంతసేపు ఉండలేకపోయాను. ఓసారి ఇటు మొహం తిప్పు అంటూ రాజు చెంపలను తాకింది జూలీ. రాజు ఆమెను కావలించుకున్నాడు. ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి తల తన గుండెల మీదకి లాక్కుంది. రాజు, మనం జీవితాంతం ఇలా ఉండిపోతే స్వర్గం అన్నాడు రాజు. ఇంకా ఏదో అనబోయాడు, కానీ మాట రాలేదు. జూలీ నవ్వుకుంటూ చేతిలోని స్పానర్ కింద పడేసి రాజు తల ఒళ్ళోంచి తోసేసి చీర కొంగు పరపరా చింపి రాజు చేతులు కాళ్ళు కట్టేసి కారు స్టార్ట్ చేసింది. 5 నిమిషాల తర్వాత రాజు కళ్ళు తెరిచి, జూలీ ఏమిటిది అడిగాడు. జూలీ విషపు నవ్వు నవ్వింది. అంత సులభంగా నీ బుట్టలో పడతాననుకున్నావా రాజు? ఇంతకాలం డిటెక్టివ్గా యుగంధర్కి అసిస్టెంట్గా ఉన్న నీకు ఎంతమంది అందమైన ఆడవాళ్లతో పరిచయం ఉండి ఉంటుంది? అందమైన ఆడది కనిపించగానే నువ్వు యుగంధర్ని మోసం చేసే మనిషివైతే నిన్ను ఈ పాటికి ఎప్పుడో ఉద్యోగం నుంచి తీసేసేవాడు యుగంధర్. జూలీ, నీలో అందమే కాదు మరేదో. ఎందుకు వృధా ప్రయాస? నీ ఆట కట్టింది. ఎత్తుకు పై ఎత్తు వేశాను, ఓడిపోయావు. ఊరుకో. నన్నెక్కడికి తీసుకుపోతున్నావు? నీకు చెప్పవలసిన అవసరం ఏముంది? రాజు ఊరుకున్నాడు. అరగంట తర్వాత ట్రంక్ రోడ్డు పక్కన ఉన్న ఒక రైస్ మిల్ ఆవరణలోకి కారు తిప్పింది జూలీ. కారు ఆగగానే 2 మనుషులు పరిగెత్తుకొచ్చారు. అందరూ వచ్చారా అడిగింది జూలీ. లేదండి, ఇంకా కాసిం బక్కర్ రాలేదు. సరే, లోపలికి తీసుకురండి, జాగ్రత్త అని జూలీ కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇక జూలీని విడిపించి రాజు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరు వెంటాడాలి అనే విషయం చర్చించినప్పుడు పోలీసులు వెంటాడిన ప్రయోజనం ఉండదని, ఎవరైనా వెనక వెంటాడుతూ వస్తున్నారని జూలీకి అనుమానం కలిగితే అసలు విషయం తెలియనివ్వదని తను వెంటాడతానని యుగంధర్ ఇన్స్పెక్టర్కి నచ్చజెప్పాడు. జూలీని తీసుకెళ్ళటానికి రాజు ఏర్పాటు చేసుకున్న కారు డిక్కీలో యుగంధర్ దాక్కున్నాడు. జూలీ కారు ఆపి రాజును తల మీద కొట్టి అతన్ని బంధించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాడు. ఆ క్షణాన జూలీని బంధించి రాజును విడిపించడం కష్టం కాదు, కానీ శత్రువ్యూహం భేదించే అవకాశం పోతుంది. అందుకే ఊరుకున్నాడు యుగంధర్. కారు ఆగటం, రాజుని కారులోంచి తీసుకెళ్లటం డిక్కీ సందులోంచి చూశాడు యుగంధర్. అందరూ లోపలికి వెళ్ళిపోయాక నెమ్మదిగా డిక్కీలోంచి దిగాడు. పిస్తోలు చేతిలో పట్టుకుని అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాడు. తలుపు దగ్గర ఒక మనిషి కాపలా ఉన్నాడు. జూలీ లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఆవరణలో ఒక వ్యాను, ఒక కారు ఉన్నాయి. అంటే గూడు పుటాణీదారులంతా సమావేశం అవుతున్నారన్నమాట అనుకున్నాడు యుగంధర్. తను తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ఆవరణలో కొన్ని బస్తాలు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. వాటి వెనక్కి వెళ్ళి నక్కి నిలుచున్నాడు. కాసేపట్లో ఒక పెద్ద కారు వచ్చింది. దానిలోంచి కాసిం బక్కర్ దిగాడు. సరిగ్గా ఆ సమయానికి జూలీ బయటకు వచ్చి రండి అంది. అందరూ వచ్చారా అడిగాడు కాసిం. కాసిం బక్కర్ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత యుగంధర్ బస్తాల వెనక నుంచి కదిలాడు. గోడ పక్కగా నడిచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ తలుపును ఆనుకుని నిల్చున్న మనిషికి 2 అడుగుల దూరంలో ఆగాడు. పిస్తోలు వెనక్కి తిప్పి చెయ్యి పైకెత్తి పెట్టి ఇంకో చేతిలో ఒక చిన్న రాయి తీసుకుని అవతలకు గిరాటు వేశాడు. కాపలా ఉన్న మనిషి రాయి కింద పడిన చప్పుడు విని అటు తిరిగాడు. యుగంధర్ పిస్తోలు పిడితో అతని తల మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ మనిషి కింద పడగానే చీకట్లోకి లాగి చేతులు కాళ్ళు కట్టేసి అరవకుండా నోరు నొక్కేసి లోపల ప్రవేశించాడు. ఇక రాజు అందరినీ ఒకసారి కలయ చూశాడు. తను కాక 6 ఉన్నారు. జూలీ, కాసిం బక్కర్, థామస్ విన్సెంట్, అతని అనుచరుడు, తనకెదురుగా కుర్చీలో బంధించబడి ఉన్న సుదర్శనం, తన పక్క కుర్చీలో కూర్చున్న సరోజవల్లి. మీరెలా వచ్చారు అడిగాడు రాజు సరోజవల్లిని. జూలీ నవ్వి ఆ సుదర్శనాన్ని, ఈ సరోజవల్లిని చూడు రాజు, వాళ్ళదే నిజమైన ప్రేమ అంది. సరోజవల్లిని ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు రాజు. ఈ సుదర్శనం అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్పటం లేదు అన్నాడు కాసిం బక్కర్. జూలీ సుదర్శనాన్ని తీక్షణంగా చూస్తూ ఆ కాగితం ఏం చేశావో ఇప్పుడైనా చెప్తావా అడిగింది. సుదర్శనం జవాబు చెప్పలేదు. ఈ అందమైన సరోజవల్లి అందవికారంగా తయారవుతుంది అన్నాడు కాసిం బక్కర్. సుదర్శనం మౌనంగా ఉండిపోయాడు. కాసిం బక్కర్ సరోజవల్లి దగ్గరికి వెళ్ళాడు. వేళ ముందొద్దు, లోపలికి తీసుకొస్తాను అన్నది జూలీ.
కాసిం బక్కర్ ప్రశ్నార్థకంగా చూశాడు. సరోజవల్లి కేకలు పెడుతుంటే ఆమెను ఎలా హింసిస్తున్నామో తెలియకపోతే అని వాక్యం పూర్తి చేయకుండా వదిలేసింది జూలీ. కాసిం బక్కర్ తల ఊపాడు. జూలీ థామస్ను చూసి సంజ్ఞ చేసింది. థామస్ సరోజవల్లిని చేయి పట్టుకుని లాగాడు. సుదర్శనం కళ్ళెర్ర చేసి ఆమెను ముట్టుకున్నావంటే నీ తోలు ఒలుస్తాను అన్నాడు. సరోజవల్లిని చేయి పట్టుకుని లాక్కొని ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు థామస్. జూలీ కూడా వెళ్ళిపోయింది. కాసేపట్లో థామస్ తిరిగి వచ్చాడు. ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు కాసిం. సుదర్శనం మాట్లాడలేదు. జూలీ గోన్ అని అరిచాడు కాసిం. రాజు గొంతు సవరించుకుని కాసిం బక్కర్ తొందరపడకు, అసలు విషయం ఏమిటో నాకు చెప్తే సుదర్శనాన్ని నేను ఒప్పించగలనేమో ప్రయత్నిస్తాను అన్నాడు. కాసిం బక్కర్ తలుపు దగ్గరికి వెళ్ళి జూలీతో ఏదో చెప్పి వెనక్కి తిరిగి చెప్తాను, సుదర్శనాన్ని ఒప్పించు చూద్దాం. సుదర్శనం మా కాగితం ఒకటి సంపాదించాడు. ఆ కాగితం ఎక్కడో దాచాడు. ఆ కాగితం ఎక్కడ దాచాడో చెప్పమంటే చెప్పటం లేదు అన్నాడు. ఆ కాగితంలో ఏముంది అడిగాడు రాజు. ఏముందో నీకు చెప్పడం దేనికి అన్నాడు. రాజు నవ్వి మీరు టైం బాంబులు చేస్తున్నారని మాకు తెలుసు అన్నాడు. మీకు తెలుసునని మాకు తెలుసు. జూలీ డైరీ దొంగిలించారుగా. ఆ కాగితంలో ఏముందో చెప్పినా మాకు నష్టం లేదు. ప్రాణాలతో నువ్వు ఎలాగో బయటికి వెళ్ళవు అన్నాడు కాసిం బక్కర్. చెప్పు, రాజు ప్రోత్సహించాడు. మా ఏజెంట్ల జాబితా అది. మీ ఏజెంట్లు ఎవరో మీకు తెలుసుగా, ఆ జాబితా మీకెందుకు? ఆ ఏజెంట్లను నియమించిన మా మనిషి ఆకస్మికంగా చనిపోయాడు. మీకు ఆ జాబితా వ్రాసిచ్చి చనిపోయాడా? ఆ జాబితా మాకు పంపిన తర్వాత చనిపోయాడు. ఆ ఏజెంట్లు దేనికోసం నియమింపబడ్డారు? కాసిం బక్కర్ రాజును సూటిగా కళ్ళల్లోకి చూశాడు. దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్లో కొంతమంది మా ఏజెంట్లు. వాళ్ళల్లో చాలామందికి అసలు విషయం ఏమిటో తెలియదు. ఒకానొక రోజున వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ప్రసాద్ బిస్కెట్ డబ్బా ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. వాళ్ళు ఫ్యాక్టరీలోకి ఆ డబ్బాలు తీసుకెళ్తుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. పనిలోకి వెళ్లే ముందు ఆ డబ్బా ఓ మూల పెడతాడు ప్రతి కార్మికుడు. అలా ఒక్కొక్క ఫ్యాక్టరీలో 5, 6 డబ్బాలు పెట్టబడతాయి. రాజు తల ఊపాడు. ఇప్పుడు అర్థమైంది. ఆ డబ్బాల్లో టైం బాంబులు ఉంటాయి. రాత్రి జట్టు పనిచేస్తూ ఉండగానే లేక ఫ్యాక్టరీ మూసే వేళకో బాంబులు పేల్తాయి. ఫ్యాక్టరీలు ధ్వంసం అయిపోతాయి. అవునా అడిగాడు. అవును. మీరు ఏరుకున్న ఫ్యాక్టరీలు బిస్కెట్ ఫ్యాక్టరీలు అయ్యి ఉండవు అవునా? అవును. రక్షణ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలు, ఉక్కు మొదలైన భారీ పరిశ్రమల ఫ్యాక్టరీలు. మీ ప్రయత్నం ఫలిస్తే చాలామంది మరణించడమే కాక దేశం 50 ఏళ్ళు వెనక్కిపోతుంది. అదే మా ఉద్దేశం కూడా. మిస్టర్ కాసిం బక్కర్, భారతదేశం మీకేమన్యాయం చేసింది? కాసిం బక్కర్ చిన్నగా నవ్వాడు. గెడ్డము మీసాలు లాగేశాడు. అవి ఊడి వచ్చేశాయి. రుమాలు తీసుకుని మొహం తుడుచుకున్నాడు. రంగు పోయింది. నా పేరు కాసిం బక్కర్ కాదు, చిన్మింగ్ అన్నాడు. ఉబ్బినట్టున్న కళ్ళు, గుండ్రంగా ఉన్న మొహం, గుండ్రని గడ్డం. ఏ దేశస్థుడో రాజు గ్రహించాడు. చాలా గొప్పగా వేషం మార్చుకుని కాసిం బక్కర్ అనే పేరుతో చలామణి అయ్యాడు. మిస్ జూలీ అడిగాడు రాజు. ఆంగ్లో ఇండియన్ కాదు, ఆంగ్లో చైనీస్. మిస్టర్ చిన్మింగ్, భారతదేశాన్ని అధోగతి పాలు చేయడానికి మీరు గొప్ప పథకమే ఆలోచించారు. నేను భారతీయుడిని కనుక అభినందించలేను. డబ్బు ఆశ చూపించో ఇంకో విధంగానో ఫ్యాక్టరీల్లో కార్మికులను కొందరిని వశపరుచుకుని ఈ డబ్బాలు ఫ్యాక్టరీల్లోకి పంపడానికి పన్నాగం పన్నారు. అయితే ఆ కార్మికులు ఎవరో తెలియకుండా వాళ్ళ జాబితా పోయింది. అది కావాలి మీకు, లేకపోతే మీ పని మళ్ళీ మొదటికి వస్తుంది. అవునా? అవును. సుదర్శనం భారతీయుడు, అందులోనూ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్. అతన్ని కానీ సరోజవల్లిని కానీ ఎంత హింసించినా సహిస్తాడు. కానీ అతను ఆ జాబితా ఎక్కడ దాచాడో మీకు చెప్తాడని అనుకుంటున్నారా మీరు? చిన్మింగ్ తల ఊపి చెప్పడా, చూస్తాను అని అవతల తలుపు దగ్గరికి వెళ్ళి చైనీస్ భాషలో జూలీతో ఏదో చెప్పాడు. సుదర్శనము, రాజు కళ్ళార్పకుండా గది తలుపు వైపు చూస్తున్నారు. కెవ్వుమని కేక వినపడింది. అది సరోజవల్లి కేక. సుదర్శనం పళ్ళు పటపట కొరుకుతూ ఏం చేస్తున్నారు అడిగాడు. మళ్ళీ కేక వినపడింది. బాధ, భయం ఆ కేకలో ధ్వనించాయి. సుదర్శనం కుర్చీలోంచి లేవబోయాడు. కానీ వీలు కాలేదు. ఆపండి, తక్షణం ఆపమని జూలీకి చెప్పు చిన్మింగ్. హెచ్చరిక వినపడేటప్పటికీ చిన్మింగ్ చకితుడై తలుపు వైపు తిరిగాడు. పిస్తోలు చిన్మింగ్ ఛాతీ మీద గురిపెట్టి తలుపు దగ్గర నిల్చున్నాడు యుగంధర్. ఓహో మీరా, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్, రండి రండి అన్నాడు చిన్మింగ్. అతిథి సత్కారాలు స్వీకరించేందుకు వ్యవధి లేదు. జూలీని ఆ గదిలోంచి రమ్మని వెంటనే కేక వేయండి అన్నాడు యుగంధర్.
జూలీ, యుగంధర్ నిన్ను పిలుస్తున్నారు అని కేక వేశాడు. వస్తున్నాను అని అరిచింది లోపల నుంచి జూలీ. 5 నిమిషాలు గడిచాయి. జూలీ రాలేదు. నాకు సహనం పోతోంది చిన్మింగ్, పిస్తోలు పేలుస్తున్నాను అన్నాడు యుగంధర్. సరిగ్గా అదే సమయానికి రాజు వెనక కాచుకోండి అని కేకేశాడు. ఆ కేక విని యుగంధర్ వెనక్కి తిరిగే లోపల అతని చేతి మీద ఒక దెబ్బ పడింది. పిస్తోలు కింద పడిపోయింది. మరుక్షణం చిన్మింగ్ పిస్తోలు యుగంధర్ వైపు గురిపెట్టాడు. రండి యుగంధర్, అతిథులందరూ మా ఆతిథ్యం స్వీకరించే అవకాశం కలిగింది అన్నాడు చిన్మింగ్ నవ్వుతూ. యుగంధర్ వెనక నుంచి జూలీ ముందుకొచ్చి, మీరెక్కడి నుంచి ఊడిపడ్డారు, మీకెలా తెలిసి ఈ చోటు అని అడిగింది. రాజు నవ్వి, జూలీ, నీ మాటలు నమ్మి నేను మోసపోయాననుకున్నావా? కారులో వస్తుండగా నువ్వు గ్లవ్ బాక్స్లోంచి స్పానర్ తీసి పట్టుకోవటం నేను చూడలేదనుకున్నావా? కారు ఆపమని నిన్ను ముద్దు పెట్టుకోమని నువ్వెందుకు కోరావో నేను గ్రహించలేననుకున్నావా? తెలిసే ఊరుకున్నాను. ఎందుకు ఊరుకున్నాను? కారు వెనక డిక్కీలో దాక్కున్న డిటెక్టివ్ యుగంధర్ అప్పుడే నిన్ను ఆపి ఉండొచ్చు. ఎందుకు ఆపలేదు? సమావేశానికి హాజరు కావాలనే ఆశ వల్ల అన్నాడు. జూలీ మొహం ఎర్రనైంది. నువ్వే కాక నీ యుగంధర్ని కూడా మాకు పట్టించినందుకు చాలా థ్యాంక్స్ అని సుదర్శనం వైపు తిరిగి, త్వరగా చెప్పు, ఆ జాబితా ఎక్కడ దాచావు? లేకపోతే సరోజవల్లిని మళ్ళీ ఆ రూపంలో చూడవు అంది. సుదర్శనం కళ్ళు మూసుకొని పళ్ళు కొరుకుతూ కూర్చున్నాడు. జూలీ మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. యుగంధర్ కూడా వచ్చాడు ఇక్కడికి. బేబీ ఎలా ఉంది అడిగింది జూలీ. సరోజవల్లి జవాబు చెప్పలేదు. మంచం మీద పడుకునుంది. 2 చేతులు 2 కాళ్ళు మంచం కోళ్ళకు కట్టేస్తున్నాయి. ఒంటి మీద నూలు పోగు లేకుండా పూర్తిగా వ్యవస్థగా చేయబడింది. చీర, జాకెట్టు, పరికిణి కుప్పగా గదిలో ఒక మూల పడున్నాయి. జూలీ మంచం దగ్గరికి జరిగి, ఎర్రని నున్నని నీ చెంపలు చూస్తుంటే జాలి వేస్తోంది అంటూ అగ్గిపుల్ల గీసి మంట సరోజవల్లి గడ్డానికి తగిలేటట్టుగా పెట్టింది. కళ్ళు మూసుకుని పెదిమలు కొరుకుతూ బాధ భరించింది సరోజవల్లి. అరు, కేకలేయి అన్నది జూలీ. తన కేకలు భరించలేక సుదర్శనం అఘాయిత్యం ఏమైనా చేస్తాడని సరోజవల్లి మౌనంగా బాధ భరించడానికి ప్రయత్నించింది. జూలీ కాలిన అగ్గిపుల్లను సరోజవల్లి చెంప మీద పెట్టి బలంగా నొక్కింది. అగ్గిపుల్ల కొంచెం లోపలికి దిగబడి విరిగిపోయింది. ఇక సరోజవల్లి కెవ్వున కేకేసింది. గుడ్, చాలదు, ఇంకా వెర్రీగా ప్రాణాలు ఎగిరిపోతున్నట్టు అరవాలి అని జుట్టులోంచి హెయిర్ పిన్ తీసి, ఏది గట్టిగా ఉన్న లోపలికి దింపడం సులభమే అంటూ ఆ పిన్ను గుండెల మీద ఆనిచ్చింది. వద్దు వద్దు, సుదర్శన్ చేత చెప్పిస్తాను అన్నది సరోజవల్లి. ఆ జాబితా ఎక్కడున్నది, అతని చేత చెప్పిస్తావా అడిగింది జూలీ. ఆమెలో ఏ కోసైనా జాలి లేదు. ఆహా, అతని కాళ్ళ మీద పడి వేడుకుంటాను, ఈ బాధ భరించలేను అన్నది సరోజవల్లి. జూలీ నవ్వి, మంచిదానివి రా అంది. ఇలాగే బట్టలు కట్టుకోవద్దు, కానీ నేను ఇలా చూస్తే చిన్మింకే మతిపోవచ్చు. సరోజవల్లి చీర తీసింది. దులపడానికి చీర విప్పి పట్టుకుంది. పక్కనే నిల్చున్న జూలీ, త్వరగా కానీ అంది. అంటూ సరోజవల్లి ఆ చీరను జూలీ మీదకి విసిరింది. జూలీ మొహం మీద పడింది ఆ చీర. సరోజవల్లిక సందేహించలేదు. చీర ఆమె మెడ చుట్టూ చుట్టేసి కిందకి లాగింది. జూలీ కింద పడిపోయింది. పడిపోతూ కేకలు పెట్టింది. ఆ కేకలు సరోజవల్లి కేకలే అనుకున్నారు బయట ఉన్నవాళ్ళు. కింద పడిపోయిన జూలీకి ఏమీ కనిపించడం లేదు. మొహం మీద ముసుగులా ఉంది చీర. సరోజవల్లి జూలీ గొంతు పట్టుకొని నలుపుతోంది. జూలీ కళ్ళు వెల్లుకొస్తున్నాయి. చటుక్కున జూలీ మెడ వదిలేసి పావడాతో జూలీ 2 చేతులు బిగించి కట్టేసింది. చీర ఇంకో కొనతో కాళ్ళు బిగించింది. మంచం మీదకి లాగి జుట్టులోంచి హెయిర్ పిన్ తీసి, ఎలా ఉంటుందో చూస్తావా అడిగింది. జూలీ భయంతో కళ్ళు మూసుకుంది. పిన్ను ఆమె చెంప మీద పెట్టింది. కానీ సరోజవల్లి అంత క్రూరమైన మనిషి కాదు. తనను అంత హింసించిన జూలీని హింసించలేకపోయింది. పిన్ను తీసి తలలో పెట్టుకుని జూలీ అరవటానికి వీలు లేకుండా నోట్లో గుడ్డలు కుక్కేసింది. బయట చిన్మింగ్ జూలీ ఏమైందని అనుమానించకుండా తనే ఒక కేక పెట్టింది. సుదర్శనానికి, రాజుకి తను ఎలా సహాయం చేయటం అని 5 నిమిషాల సేపు ఆలోచించి లేచి నిలబడి తనను ఒకసారి చూసుకుంది. మెడలో బంగారం దండ, చేతులకి గాజులు తప్ప ఒంటి మీద ఇంకేమీ లేవు. తన బట్టలు జూలీని బంధించడానికి ప్రయోగించింది. జూలీ బట్టలు ఊడదీసి తను కట్టుకోవచ్చు, కానీ కట్టుకోదలచలేదు. సరోజవల్లి తలుపు తీసి పరిగెత్తుకుని హాల్లోకి వెళ్ళింది. అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. జుట్టు విరబోసుకున్న సరోజవల్లి, బంగారు తీగలా మెరుస్తున్న సన్నని సరోజవల్లి ఒంటిని ఆశ్చర్యంతో చూస్తున్నారు హాల్లో కూర్చున్న వాళ్ళందరూ. సరోజవల్లి అందుకే హాల్లోకి వచ్చింది. యుగంధర్, పిస్తోల్ తీసుకోండి అని అరిచింది.
నిజానికి సరోజు వెళ్ళి అలా అరవకముందే యుగంధర్ కదిలాడు. అటువంటి అవకాశం కోసమే కాచుకున్నాడు. చిన్మింగ్ మీదకి గంతేశాడు. చటుక్కున చిన్మింగ్ వెనక్కి తిరిగి పిస్తోలు పేల్చాడు. అప్పటికే చాలా దగ్గరకు వచ్చిన యుగంధర్ పిస్తోలు పేలే సమయానికి చిన్మింగ్ చేయి పక్కకు వంచేయటం వల్ల గుండు థామస్ విన్సెంట్కి తగిలింది. యుగంధర్ చిన్మింగ్ చేయి బలంగా విరిచాడు. పిస్తోలు నేల మీద పడిపోయింది. థామస్ అనుచరుడు పిస్తోల్ కోసం ముందుకు జరిగాడు. అది చూసి సరోజవల్లి అడ్డం వచ్చి అతని కాళ్ళు గట్టిగా పట్టుకుంది. వదులుచుకోవటానికి అతను ఎంత ప్రయత్నించినా సరోజవల్లి వదలలేదు. యుగంధర్ చిన్మింగ్ని కదలకుండా 2 చేతులతోనూ బంధించాడు. చిన్మింగ్ బలహీనుడు కాదు. యుగంధర్ పట్టు వదులుచుకునేందుకు ప్రయత్నించాడు. రాజు, సుదర్శనం తమ కట్లు తెంపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొడలో పిస్తోలు గుండు గుచ్చుకుని కింద పడిపోయిన థామస్ పిస్తోల్ తీసుకునేందుకు ముందుకు పాకుతున్నాడు. అది చూసి రాజు కుర్చీతో పాటు కిందకు ఒరిగి థామస్కి అడ్డంగా నెప్పడ్డాడు. లేచి నిల్చోలేని పరిస్థితిలో ఉన్న థామస్ కుర్చీ మీద నుంచి పాక్కుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్మింగ్ యుగంధర్ని మోచేతులతో డొక్కలో పొడిచాడు. యుగంధర్ పట్టు కొంచెం సడలగానే విడిపించుకుని సింహంలాగా యుగంధర్ వైపు తిరిగాడు. యుగంధర్ కాలెత్తి మోకాలితో చిన్మింగ్ పొత్తి కడుపులో తన్నాడు. ఆ తన్నుకి చిన్మింగ్ దూరంగా వెళ్ళిపడ్డాడు. కానీ వెంటనే తేరుకుని అతను పడిన చోట పక్కనే ఉన్న కూజా తీసుకుని యుగంధర్ మీదకి గిరాటు వేశాడు. ఆ కూజాని యుగంధర్ సమయానికి తల పక్కకు తిప్పటం వల్ల ఆ కూజా గోడ కొట్టుకుని పగిలింది. పిస్తోల్ కోసం చూశాడు యుగంధర్. అప్పటికీ పిస్తోల్ దగ్గరికి చేరుకున్న థామస్ అనుచరుడు పిస్తోల్ అందుకోకుండా దాని మీదకు దొరికింది సరోజవల్లి. జాగ్రత్త అని ఆమెను హెచ్చరించి యుగంధర్ చిన్మింగ్ వైపు తిరిగాడు. ఎక్కడి నుంచో కర్ర సంపాదించి చిన్మింగ్ ముందుకొస్తున్నాడు. దాదాపు రోకల బండంత లావుంది ఆ కర్ర. అది మీద పడితే ఎముకలు విరగక తప్పదు. చిన్మింగ్ బాగా దగ్గరికి వచ్చేంతవరకు యుగంధర్ కాచుకున్నాడు. అతను కర్ర పైకెత్తి యుగంధర్ తల మీద కొట్టబోయాడు. సరిగ్గా ఆ సమయానికి యుగంధర్ పక్కకు తొలగి చిన్మింగ్ని ఒక్క తోపు తోశాడు. కర్రతో సహా చిన్మింగ్ నేల మీద పడ్డాడు. యుగంధర్ అతని మీద కురికాడు. ఇద్దరు మల్ల యుద్ధం ప్రారంభించారు. బంధితులైన సుదర్శనం, రాజు నిస్పృహతో చూస్తున్నారు. థామస్ విన్సెంట్ సరోజవల్లి దగ్గరికి పాకి ఆమెను పిస్తోల్ మీద నుంచి లాగేయటానికి ప్రయత్నించాడు. యుగంధర్, చిన్మింగ్ కాసేపు ఒకళ్ళు పైన ఇంకొకళ్ళు కింద పడుతూ పోట్లాడుతున్నారు. సరోజవల్లి ఎలా సంపాదించిందో పిస్తోలు సంపాదించింది. దాన్ని చేతిలో పట్టుకుని దూరంగా జరిగి కదిలితే కాల్చేస్తాను అంది. థామస్ అతని అనుచరుడు కదలకుండా నేల మీద పడుకున్నారు. రాజును కానీ సుదర్శనాన్ని కానీ విడిపించాలి. విడిపిస్తే యుగంధర్కి సహాయం వెళ్తారు. కానీ వాళ్ళ కట్లు విప్పాలంటే పిస్తోలు పక్కన పెట్టి 2 చేతులు ఉపయోగించాలి. అది అవకాశంగా తీసుకుని థామస్ పిస్తోల్ లాక్కుంటే వాళ్ళిద్దరినీ కాల్చేయి, తర్వాత మమ్మల్ని విడిపించు అన్నాడు సుదర్శనం. సరోజవల్లి ఆడత కావటం వల్ల నిండు ప్రాణాలు తీయలేక నిస్సహాయంగా చూస్తూ నిలబడింది. చిన్మింగ్నైనా కాల్చు అని అరిచాడు రాజు. చిన్మింగ్ యుగంధర్ గొంతు పెట్టుకుని నలుపుతున్నాడు. చిన్మింగ్ యుగంధర్ గొంతు పట్టుకుని నలుపుతున్నాడు. సరోజవల్లి పిస్తోలు గురిపెట్టింది. కానీ యుగంధర్, చిన్మింగ్ కదులుతున్నారు. ఎవరికి తగులుతుందో గుండు. పైగా ఆమె అంతకుముందు అన్నాడు పిస్తోలు పేల్చలేదు. తన గొంతు పట్టుకున్న చిన్మింగ్ని ఎత్తి ముందుకు పడేశాడు యుగంధర్. అతని మీద కురికి 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఇప్పుడైనా కాల్చు అన్నాడు సుదర్శనం సరోజవల్లితో. సరోజవల్లి గురిపెడుతూ ఉండగానే పరిస్థితి తారుమారైంది. ఇద్దరూ నేల మీద పడ్డారు. యుగంధర్ చిన్మింగ్ గొంతు పట్టుకున్నాడు. చిన్మింగ్ యుగంధర్ జుట్టు పట్టుకుని తల నేలకేసి కొడుతున్నాడు. సరోజవల్లి పిస్తోలు పేల్చింది. గుండు ఇద్దరికీ తగలలేదు. పక్కన అల్మరలో ఉన్న సీసాలకు తగిలింది. 2 సీసాలు కింద పడ్డాయి. అవి కిరసనాయిల్ సీసాలు. కిరసనాయిల్ చిన్మింగ్ మీద, యుగంధర్ మీద ఒలికింది. యుగంధర్ పక్కకు జరిగి లేచి నిల్చున్నాడు. చిన్మింగ్ కూడా లేచాడు. అతను నిల్చోగానే యుగంధర్ పిడికిలి బిగించి అతన్ని గడ్డం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి వెనక్కి పడిపోతున్న చిన్మింగ్ని భుజం పట్టుకుని ముందుకు లాగి మళ్ళీ దవడ మీద గుద్దాడు. మళ్ళీ గుద్దుతూ అతని మొహం అంతా తన పిడికిలితో మర్దించాడు. చిన్మింగ్ సత్తువ పోయింది, స్పృహ పోయింది. నిలబడున్నవాడు నిటారుగా నేల కూలాడు. యుగంధర్ ఆయాసంతో రొప్పుతూ సరోజవల్లిని చూసి థ్యాంక్స్, ఎక్సలెంట్ అంటూ రాజు, సుదర్శనం కూర్చున్న చోటికి వెళ్ళి వాళ్ళ కట్లు పటపటా తెంపేశాడు. ఇద్దరు చేతులు నిమురుకున్నారు. రాజు సరోజవల్లి చేతిలోంచి పిస్తోల్ తీసుకున్నాడు. సుదర్శనం థామస్ని, అతని అనుచరుణ్ణి సమీపించారు. క్షణంలో ముగ్గురిని బంధించేశారు. సరోజ, నువ్వు సమయానికి వచ్చి ఆ చిన్మింగ్ దృష్టి అలా మరల్చకపోతే అన్నాడు సుదర్శనం.
నీ సాహసం సమయస్ఫూర్తి అద్భుతం అన్నాడు రాజు. నన్నేమీ మెచ్చుకోవద్దు, దయచేసి ఎవరైనా ఆ గదిలోకి వెళ్ళి జూలీకి కట్టిన నా చీర తీసుకురండి, సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నది సరోజవల్లి కుర్చీ వెనక నక్కి నిల్చుని. ఇక డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో యుగంధర్కి ఎదురుగా అతని బల్ల చుట్టూ కూర్చొనున్నారు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్, ఐజీ ఆఫ్ పోలీస్, కమిషనర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సుదర్శనం, సరోజవల్లి, నరహరి, రాజు. ఆ కాగితం ఏం చేశారు మీరు అడిగాడు యుగంధర్. నా జేబులో ఉంది అంటూ సుదర్శనం కాగితం తీసి యుగంధర్కి ఇచ్చాడు. యుగంధర్ ఆ కాగితం చూసి భండార్కర్కి అందించి ఇక మీరు వీళ్ల మీద చర్య తీసుకోవచ్చు అని మళ్ళీ సుదర్శనం వైపు తిరిగి దీన్ని ఇంతకాలం ఎక్కడ దాచారు అడిగాడు. సుదర్శనం నవ్వి థామస్ విన్సెంట్ నన్ను వెంటాడుతున్నాడని తెలుసుకున్నాను. ఆ కాగితం డైరెక్టర్కి పోస్ట్లో పంపుదామనుకున్నాను, కానీ నన్ను వెంటాడుతున్న వాళ్ళకి నేను ఆ కాగితం పోస్ట్ చేసినట్టు తెలిస్తే పోస్టు డబ్బాల్లో నిప్పు వేయటమో ఇంకే అఘాయిత్యమో చేయొచ్చని భయం వేసి దాన్ని దాచేశాను. నేను దిగిన హోటల్లో సంతకం పెట్టమని రిజిస్టర్ పంపించారు. ఆ రిజిస్టర్కి బ్రౌన్ కాగితం అట్ట ఉంది. ఆ అట్ట తీసి ఈ కాగితం అట్టకి 4 మూలలు అతికించి మళ్ళీ యథాప్రకారం అట్ట వేసి పంపించేశాను. శత్రువులు నన్ను ఇంకా వెంటాడుతూ ఉండటం వల్ల ఆ కాగితం నా దగ్గరే ఉందని వాళ్ళు అనుకుంటున్నట్టు గ్రహించాను. అందుకే ఒక తెల్ల కాగితం నరహరి చేతికిచ్చాను. అలా ఇవ్వటం ఆ శత్రువుల కూడా చారి చూస్తున్నాడని నాకు తెలుసు. నరహరిని వెంటాడతారని, అతని దగ్గర తెల్ల కాగితం చూసిన తర్వాత జరిగిన మోసం తెలుసుకుంటారని నాకు తెలుసు. కానీ నేను అనుకున్నట్టుగా పూర్తిగా జరగలేదు. జూలీ నరహరిని వెంటాడి అతని జేబులోంచి పర్సు కాజేసింది. థామస్ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. హోటల్లో రాత్రి ప్రవేశించి పిస్తోలు చూపించి నన్ను బంధించాడు. అతని అనుచరుడు మర్నాడు నా చేత బలవంతాన ఫోన్ చేయించాడు. ఆ తెల్ల కాగితం కాక అసలు జాబితా కూడా నరహరికి ఇచ్చానేమోనని మొదట అనుమానించారు, కానీ నేను తెల్ల కాగితం మాత్రమే ఇచ్చానని, అసలు కాగితం ఇవ్వలేదని వాళ్ళకి త్వరలోనే స్పష్టమైంది. ఆ కాగితం దాచడం వల్ల వాళ్ళు మిమ్మల్ని హత్య చేయలేదు. ఆ జాబితా తయారు చేసిన మనిషి చనిపోవటం మీ అదృష్టమే, లేకపోతే మిమ్మల్ని పట్టుకున్న మరుక్షణమే మీ ప్రాణం బలి తీసుకునేవాళ్ళు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గొంతు సవరించుకుని ఆ చిన్మింగ్ చాలా గొప్పగా నాటకం ఆడాడు సార్. ఒక ముస్లిం యువతిని యువకుణ్ణి సంపాదించి వాళ్ళిద్దరినీ తన కూతురు కొడుకులా నటించమన్నాడు. అందువల్ల కాసిం బక్కర్ భారతీయుడు కాడు అనే అనుమానం ఎవరికీ కలగదు అన్నాడు. రాజు సరోజవల్లిని చూసి మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు, మీ భర్త ఎక్కడున్నారు అడిగాడు. సరోజవల్లి తల వంచుకుని పోలీస్ క్వార్టర్స్లో 2 కానిస్టేబుల్స్ని మాకు కాపలా ఉంచారు, కానీ శత్రువుల దాటికి ఆ 2 తట్టుకోలేకపోయారనుకుంటాను. ఓ రాత్రి వేళ థామస్ అతని అనుచరుడు మా గదిలోకి ప్రవేశించారు. ఆ కానిస్టేబుల్ ఏం చేశారో నాకు తెలియదు. వాళ్ళు గదిలోకి రాగానే నేను లేచి కేకేశాను. నా నోరు నొక్కేశారు. అంతలో మా ఆయన లేచి వాళ్ళతో కలియబడ్డారు. పిస్తూల్తో ఆయన్ని కాల్చేశారు అంది. ఐజీ తల ఊపి అవును, తిండివనం పోలీసులనిచ్చి నాకు రిపోర్ట్ వచ్చింది. ఆ 2 కానిస్టేబుల్స్కి బాగా గాయాలయ్యాయి, ఆసుపత్రిలో ఉన్నారు, ప్రమాదం ఏం లేదు అన్నాడు. భండార్కర్ యుగంధర్ వైపు తిరిగి చేయందించి యుగంధర్, మీరు పూనుకోనట్టయితే ఏం జరిగేదో ఊహించలేకుండా ఉన్నాను. మా డిపార్ట్మెంట్ తరపునే కాక ప్రభుత్వం తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నాడు. యుగంధర్ భండార్కర్ చేయందుకుని నాకన్నా సుదర్శనము సరోజవల్లి మీ ధన్యవాదాలకి ఎక్కువ అర్హులు అన్నాడు. అదండి మరి సీరియల్. ఇదండి డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన. మీ అందరికీ ఈ సీరియల్ నచ్చిందని భావిస్తున్నాను. మరలా ఇలాంటి సీరియల్స్తో మీ ముందుకి రేపు వస్తాను. థ్యాంక్ యూ.